పూరా లోకల్. సో నార్మల్లీ బేసిక్గా విమెన్స్కి ఎప్పుడు పీరియడ్స్ వస్తూ ఉంటాయి మంత్లీ. ఆ టైంలో ఎక్కువ స్టమక్ పెయిన్ అవుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే అల్లంని వాటర్లో కాగబెట్టి బాగా అవి డ్రింక్ చేస్తారు. ఇంకొన్ని వామ్ వాటర్ తీసుకుంటారు, లేదా వేడి వాటర్ ఇలా స్టమక్ మీద పెట్టుకుంటారు ఆ పెయిన్ని తగ్గించుకోవడానికి. అంటే ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఆ స్టమక్ పెయిన్, కానీ అది అదే ఒక్కసారిగా ఆగిపోవడం లాంటిది ఏమి ఉండదా? అంటే ఆయుర్వేదిక్లో ఇలాంటి ఏం? సో బేసికలీ ఈ మధ్య కాలంలో చాలా చూస్తా ఉన్నాము. సో అదేదో పీరియడ్స్ ఎవ్రీ మంత్ వస్తా ఉంటే అదేదో పెద్ద రోగం వచ్చినట్టు, లేకపోతే ఏదో వ్యాధి వచ్చినట్టు కంప్లీట్‌గా లో బ్యాక్ పెయిన్ ఉండడము, పొత్తి కడుపులో నొప్పి ఉండడము, అండ్ దెన్ నీరసంగా ఉండడము, అసలు బెడ్ మీద నుండి కదలలేకుండా ఉండడము, ఇలా ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఇవన్నీ మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తా ఉంటాయండి. సో మన లైఫ్ స్టైల్‌ని గనుక కరెక్ట్‌గా మనం మేనేజ్ చేసుకోగలిగితే ద హోల్ మంత్ మొత్తము బెటర్‌గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పారు లైక్ పీరియడ్స్ వచ్చినప్పుడు కొంతమంది పెరుగు తినొచ్చా? తినొద్దా? ఏది తినాలి? ఏది తినొద్దు? హాట్ బ్యాగ్స్‌తోని ఫర్మెంటేషన్ చేసుకోవడం ఇవన్నీ చేస్తా ఉంటారు. సో బేసికల్లీ ఆయుర్వేదాలో ఏం చెప్పున్నారంటే ఈ పీరియడ్స్ ఫస్ట్ డే నుండి ఫిఫ్త్ డే వరకు దీన్ని రజస్వల కాల అని చెప్పి ఋతుకాల అంటామనమాట. సో లైక్ రజస్వల చర్య అని ఉంటుంది ఆయుర్వేదాలో. రజస్వల చర్య అంటే ఏంటంటే మీరు పీరియడ్స్ ఫస్ట్ డే నుండి థర్డ్ డే, ఫిఫ్త్ డే వరకు ఏమేమైతే తినాలి, ఏవేవైతే డూస్ అండ్ డోంట్స్ అన్నీ వివరించారనమాట. సో ఎవరైతే డిస్మెనోరియా కంప్లీట్ పీరియడ్స్ వచ్చినప్పుడు, లేకపోతే లైక్ పీరియడ్స్ వచ్చే ముందు మెన్స్ట్రల్ సిండ్రోమ్ ఇవన్నీ రాకుండా ఉండడానికి, పీరియడ్స్ వచ్చే ముందు కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల బ్లోటింగ్, ఇరిటబిలిటీ ఇవన్నీ ఉంటాయి. స్ట్రెస్ అవ్వడము, డిప్రెస్డ్‌గా ఫీల్ అవ్వడం ఇవన్నీ. సో ఇవన్నీ రాకుండా ఉండడానికి అండ్ పీరియడ్స్ టైంలో కూడా నొప్పి ఇవన్నీ రాకుండా ఉండడానికి ఆయుర్వేదాలో రజస్వల చర్య అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసున్నారు. సో ఈ రజస్వల చర్యలో ఏమేం తినాలి అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో ఫస్ట్ 3 డేస్ ఆఫ్ పీరియడ్స్ నో స్పైసీ ఫుడ్, నో సాల్టీ ఫుడ్ అండ్ నో సోర్ ఫుడ్ అండి కంప్లీట్‌గా. అంటే లైక్ ఉప్పున్నది ఏది తీసుకోవద్దు. దట్ మీన్స్ లైక్ కర్రీస్ గానీ ఏవైనా. అండ్ దెన్ స్పైసీ ఫుడ్ ఏవి తీసుకోవద్దు. అండ్ దెన్ సోర్ ఫుడ్ పుల్లవేవి తీసుకోవద్దు. సో మరి ఏం తీసుకోవాలి అని అంటే లైక్ ఒక 6-7 రెసిపీస్ చెప్పున్నారనమాట. ఏదైనా కూడా స్వీట్ ఫ్రూట్స్ తీసుకోవాలండి. స్వీట్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు లైక్ మ్యాంగో ఉంది. మ్యాంగో పుల్ల ఫ్రూట్ నుండి అది తీయగా అవుతా ఉంటది. అలా కాకుండా స్వీట్ ఫ్రూట్స్ అంటే లైక్ సపోటా గానీ, యాపిల్, బనానా ఇలా స్వీట్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవాలి. అండ్ దెన్ ఆవు పాలు లేదంటే లైక్ నార్మల్ పాలు. ప్రిఫరబుల్లీ ఆవు పాలు ఇస్ ద బెస్ట్ థింగ్. ఆవు పాలు లేకపోతే నార్మల్లీ బఫెలో మిల్క్ అయినా ఓకే. మిల్క్ అండ్ దెన్ మిశ్రీ. కండ చక్కెర అంటాం గదండీ! మిల్క్ అండ్ మిశ్రీ తీసుకోవాలి. అండ్ దెన్ ఇంకొకటి యూజువల్లీ దలియా అంటాము. గోధుమ రవ్వ. గోధుమ రవ్వ, మిల్క్ అండ్ మిశ్రీ. దీంతో రవ్వ కేసరి ఎలా చేసుకుంటామో అలా గోధుమ రవ్వ యూజ్ చేసుకొని ఆవు పాలు లేదా బర్రె పాలు అండ్ దెన్ మిశ్రీ. అండ్ ఇది గాకుండా ఇంకో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రెడ్ రైస్ ఉంటది. మనం పరమన్నం ఎలాగైతే వండుకుంటామో అట్లాగే రెడ్ రైస్, మిశ్రీ అండ్ దెన్ మిల్క్. ఇది కుక్ చేసుకొని తీసుకోవాలనమాట. సో బెల్లం బదులు మిశ్రీ యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్ బదులు రెడ్ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇంకొకటి బార్లే గింజలు దొరుకుతాయి మనకి. సో బార్లే పిండితోని నార్మల్ జొన్న రొట్టె ఎలా చేసుకుంటాము? సో బార్లేతో రోటీ చేసుకొని దాని మీద గీ పెట్టుకొని తినొచ్చు. ఇంకొకటి బార్లే పిండిలోనే మిశ్రీ పౌడర్ కలిపి పాన్ కేక్స్ లాగా, దోసలాగా చేసుకొని తినొచ్చు నెయ్యేసుకొని. సో ఈ 6-7 రెసిపీస్ మాత్రమే ఈ 3 డేస్ రికమెండబుల్ అనమాట. ఇలా గనుక లైక్ ఫస్ట్ మెచ్యూర్ అయినప్పటి నుండి మెనోపాజ్ వరకు ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్కళ్ళు ఈ డైటే ఫాలో అవ్వాలి ఫస్ట్ 3 డేస్. సో ఇలా ఫాలో అయినట్లయితే లైక్ ఆల్మోస్ట్ లైక్ మనకి ఫైబ్రాయిడ్స్ ఇట్లా వేరే ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అండ్ పీరియడ్స్ టైంలో డిస్మెనోరియా, నడుము నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, ఇరిటేషన్, మూడ్ స్వింగ్స్ ఇలా రాకుండా ఉంటాయన్నమాట. సో ఈ డైట్‌తోని. సో ఈ డైట్ రికమెండబుల్ రజస్వల చర్య అని చెప్పి ఆయుర్వేదాలో. సో చాలామంది ఏంటంటే స్వీట్స్ తినకూడదు అని అంటారు. స్వీట్స్ తినకూడదు, చపాతీస్ తింటే ఓవర్ వేడి ఆ టైంలో అని అంటారు. ఇది పీరియడ్స్ సో ఇది బార్లీ బేసికల్లీ మీకు వేడేం చేయదండి. సో మీకు ఈవెన్ ఈ మిశ్రీ స్వీట్స్ కూడా ఎక్కువగా తింటే ఓవర్‌ఫ్లో ఉంటుంది, బ్లీడ్ ఎక్కువ అవుతుంది అని అదేం చెప్పేసి ఉండదండి. సో లైక్ యూజువల్లీ మీరు నార్మల్ షుగర్ రికమెండ్ చేయట్లేదు కదా! ఇక్కడ మనము మిశ్రీ రికమెండ్ చేస్తా ఉన్నాము. సో మిశ్రీ వల్ల ఏమవ్వదు. సో ఆయుర్వేదాలో మాకు రజస్వల చర్య అని చెప్పి ఫస్ట్ 3 డేస్ డూస్, డోంట్స్ అన్ని చెప్పారు. దాంట్లో ఇవే డైట్ చెప్పారనమాట. సో ఇది లైక్ మా దగ్గరకొచ్చే పేషెంట్స్ అందరికి చాలా మందికి ఇచ్చున్నాము.
సో ప్రతి ఒక్కరు యూజ్ చేసి వాళ్ళకి చాలా సివియర్ డిస్మెనోరియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు బెటర్గా ఉన్నారు. ఈవెన్ లైక్ యూజువలీ మెఫ్తాల్స్పాజ్ అట్లా టాబ్లెట్ తీసుకుంటా ఉంటారు నొప్పికి అంత భరించలేకుండా. ఆ టాబ్లెట్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ టాబ్లెట్ లేకుండానే జస్ట్ ఈ డైటరీ మోడిఫికేషన్స్ ఒక 3 days చేసుకోవడం వల్ల చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.